ఇక హైదరాబాద్ లో కాల్పులకు తెగబడ్డ నిందితుడిని బీహార్ కు చెందిన మనీష్ గా పోలీసులు గుర్తించారు. మనీష్ తో బీహార్ కు చెందిన మరో నిందితుడు జతకట్టాడు. వారం రోజుల క్రితం నిందితులు చోరీలు మొదలుపెట్టారు. ఛత్తీస్గఢ్ లో వారం రోజుల క్రితం ఏటీఎం సిబ్బందిని బెదిరించి 70 లక్షల రూపాయలు కాజేశారు. గురువారం బీదర్ లో ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ ను హత్య చేసి 93 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చిన మనీష్ అఫ్జల్ గంజ్ లో కాల్పులు జరిపాడు. ఇప్పటికే మనీష్ పై బీహార్ ప్రభుత్వం రివార్డ్ ప్రకటించింది. గతంలోనూ మనీష్ పై మర్డర్, దోపిడీ కేసులున్నాయి. గతంలో కేసులు నమోదైనప్పుడు మనీష్ బోర్డర్ దాటి నేపాల్ పారిపోయాడు. అనంతరం మళ్లీ భారత్ కొచ్చి దోపిడీలకు పాల్పడ్డాడు. మనీష్ ను పట్టుకునేందుకు 4 రాష్ట్రాల పోలీసులు గాలించారు. తెలంగాణ, బీహార్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ మనీష్ కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ అఫ్జల్ గంజ్ కాల్పుల ఘట్టంలో పోలీసులు పురోగతి సాధించారు. అఫ్జల్ గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లిన నిందితులు అక్కడ బట్టలు, బ్యాగులు కొనుగోలు చేసి తిరుమలగిరి వద్ద ఓ నిర్మానుష్య ప్రదేశంలో బట్టలు, బ్యాగులు మార్చుకున్నారు. తిరుమలగిరిలో బ్యాగులను నిందితులు వదిలేశారు. ట్రాలీ బ్యాగులను అక్కడే వదిలేసి పారిపోయారు. సుచిత్ర వైపు నిందితులు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రాలీ బ్యాగులను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇంకా బీదర్ దొంగల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వారం క్రితం జరిగినటువంటి చోరీ వ్యవహారంలో మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. శశి అందిస్తారు. శశి, అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. సుమారుగా 10 బృందాలుగా విడిపోయినటువంటి పోలీసులు వివిధ ప్రాంతాల్లో నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తున్నారు. నిందితులు ఏ మార్గాల్లో వెళ్లారో ఆయా మార్గాలకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లను కూడా ఇప్పటికే సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రధానంగా అఫ్జల్ గంజ్ లో కాల్పులు జరిపిన తర్వాత నిందితులిద్దరూ కూడా ఉస్మానియా ఆసుపత్రి వైపు వచ్చారు. అనంతరం అక్కడి నుంచి ఆటోలో ఇటు సికింద్రాబాద్ వెళ్లినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారించుకున్నారు. ప్రధానంగా ఇందుకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పటికే లభ్యమైంది. సికింద్రాబాద్ లో దిగిన తర్వాత అప్పటికే తమ వద్ద ఉన్నటువంటి బ్యాగులు పోలీసులకు సంబంధించిన పోలీసులు గుర్తించారు కాబట్టి ఆ బ్యాగులు అలాగే ఉంటే ఇబ్బంది అన్న భావనలోకి నిందితులు వచ్చిన తర్వాత ఆ బ్యాగులను మార్చే ప్రయత్నం చేశారు. సికింద్రాబాద్కి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా బట్టలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత డబ్బు సర్దడానికి వీలుగా 2 బ్యాగులను కొనుగోలు చేశారు. ఇక సికింద్రాబాద్ నుంచి నేరుగా తిరుమలగిరికి వెళ్ళిన తర్వాత తిరుమలగిరిలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో అప్పటికే ఉన్నటువంటి దుస్తులను మార్చుకున్నారు. అలాగే అంతకుముందు మదీనాలో కొనుగోలు చేసినటువంటి 2 బ్యాగుల్లో ఆ 2 బ్యాగులను కూడా మార్చుకుని తిరుమలగిరిలో 2 బ్యాగులు మార్చి 2 పాత బ్యాగులను కూడా అక్కడే వదిలేసేసి తర్వాత కొత్త బ్యాగులతో తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఇక తిరుమలగిరి నుంచి సుచిత్ర వైపు నిందితులు వెళ్ళినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే భావిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఈ అంశంలో నిందితులను తీసుకెళ్లినటువంటి ఆటోను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇక ఉస్మానియా ఆసుపత్రి వైపు నుంచి ట్యాంక్ బండ్కు ఆటో వెళ్ళినట్టుగా గుర్తించారు. సో ఈ ఆటో నంబర్ ఆధారంగా డ్రైవర్ని ఇప్పటికే గుర్తించి డ్రైవర్ను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. అయితే డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న అనంతరం అసలు ఆటోలో 2 నిందితులు కూర్చున్న సమయంలో ఏ అంశాల గురించి మాట్లాడారు, ఏవైనా చర్చలు జరిగాయా ఇద్దరి మధ్య అన్న అంశాల గురించి కూడా ఇప్పుడు డ్రైవర్తో నుంచి సమాచారం సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదొక అంశం. అయితే ఇక కాల్పుల కేసులో కీలకంగా ఉండేటటువంటి వ్యక్తిని మనీష్గా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మనీష్ బీహార్కు సంబంధించినటువంటి వ్యక్తి. అలాగే మరొక వ్యక్తిని తనకు తోడుగా ఉంచుకుని నేరాలకు పాల్పడుతున్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వారం రోజుల క్రితం నుంచి కూడా నిందితులు పలు చోట్ల దోపిడీలకు పాల్పడ్డారు. ఛత్తీస్గఢ్ లో కూడాను ఇదే తరహాలో ఒక ఏటీఎం వద్ద చోరీ చేశారు. సుమారుగా 70 లక్షలను దోచుకున్నారు. అలాగే గురువారం రోజు బీదర్ లో ఇక ఏటీఎం లో డబ్బులు జమ చేయడానికి వచ్చినటువంటి సెక్యూరిటీ సిబ్బంది మీద కాల్పులకు తెగబడి వారి వద్ద నుంచి కూడా 93 లక్షల రూపాయలు కాజేశారు. అనంతరం నేరుగా బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లో అఫ్జల్ గంజ్ లో అక్కడే స్టే చేశారు. అయితే ఇందులో కీలకంగా మనీష్ ఉన్నాడు. అయితే మనీష్ అఫ్జల్ గంజ్ నుంచి రాయ్పూర్ వెళ్లేందుకు టికెట్లను బుక్ చేశారు. అక్కడే పోలీసులు అక్కడే అఫ్జల్ గంజ్ లో ఈ ట్రావెల్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. ఎక్కడ కూడా ఫోన్ నంబర్లు ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. మరోవైపు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కడా చేయలేదు. ఒకవేళ యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే వాటి ఆధారంగా కూడా నిధులను గుర్తించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ చేయలేదు. ఇక ఇదే కాకుండా నిధులకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు కూడా తప్పుడు ఫోన్ నంబర్లు కానీ ఇప్పటికే తేలింది. అయితే మనీష్ గతంలోనే చాలా నేరాలకు పాల్పడ్డాడు. దీంతో తెలివిగా వ్యవహరిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే అతని మీద గతంలో దోపిడీ కేసులు ఉన్నాయి. అలాగే హత్యలకు సంబంధించినటువంటి కేసులు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటికే బీహార్లో ఇక మనీష్కు సంబంధించినటువంటి ఆయన తల మీద ఇప్పటికే రివార్డు కూడా ప్రకటించినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఎప్పుడైతే నేరాలకు పాల్పడతాడో
లేకపోతే హత్యలకు పాల్పడుతూ దోపిడీకి సంబంధించిన నేరాలు చేసిన తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బోర్డర్ దాటి నేపాల్కి వెళ్ళడం మనిషి చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎప్పుడైతే కేసులకు సంబంధించినటువంటి తీవ్రత తగ్గుతుందో ఆ తర్వాత నేపాల్ నుంచి తిరిగి స్వరాష్ట్రానికి వచ్చి ఇంకా మిగతా ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడుతూ ఉంటారు. ఇది మనిషికి సంబంధించినటువంటి నేర ప్రవృత్తి అంటూ కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే వారం రోజుల క్రితం నుంచి కూడా నిందితులిద్దరూ వివిధ ప్రాంతాల్లో చోరీకి పాల్పడుతూ వస్తూ ఉన్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఛత్తీస్గఢ్లోనూ తర్వాత బీదర్లోను ఇక ఎక్కడా కూడా నిందితులకు సంబంధించినటువంటి ఆచూకీ కానీ వివరాలు కానీ లభ్యం కాకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇదే కాకుండా హైదరాబాద్ మీద నిందితులకు కొంతవరకు పట్టు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. పోలీసులను బురిడి కొట్టించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక నేరుగా ఉస్మానియా ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళడం, ఆ తర్వాత తిరుమలగిరికి వెళ్ళడం, ఈ ప్రాంతాలన్నిటి కూడా కొంత పట్టు ఉంటుందన్న భావనలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే కాచిగూడ కావచ్చు, తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీహార్ వైపు వెళ్లేటటువంటి అవకాశాలు కూడా ఉండడంతో ఇక ప్రయాణికులకు సంబంధించిన వివరాలు కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో ఈ ట్రైన్లో వెళ్ళినటువంటి వారి వివరాలు కూడా సేకరించే ప్రయత్నం చేస్తారు. సో మొత్తానికి మాత్రం పోలీసులు అయితే మాత్రం నిందితులిద్దరి కోసం వేట కొనసాగిస్తూ ఉన్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ.